నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ లోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సో షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో ఉన్న ఏసీ పేలడంతో మొత్తం మంటలు చెలరేగడం జరిగింది. సో వెంటనే స్పందించిన సిబ్బంది అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ బయటికి పంపించడం జరిగింది. సో దాదాపు అందరూ బయటకు వచ్చేసారు, అందరూ సేఫ్ గానే ఉన్నారు. సో మంటలు ఎక్కువగా చెలరేగడంతో ఏసీ షార్ట్ సర్క్యూట్ అయినందువల్ల ఏసీ రావడం, ఏసీలో గ్యాస్ పేలడం వల్ల మొత్తం మంటలు చెలరేగాయి. మీరు అక్కడ విజువల్స్ లో చూస్తున్నారు కదా క్లియర్ గా. సో ఫైర్ ఇంజన్లు పక్కనే ఉండడంతో సో త్రుటిలో తప్పింది ప్రమాదం. అయితే ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. సో ఆస్తి నష్టం కూడా ఎక్కువగా జరగలేదు. చిన్నగా అంటే అక్కడున్న ఫర్నిచర్ కాలడము అది వరకే అయింది, కానీ ఎక్కువగా ఆస్తి నష్టం జరగలేదు. ప్రాణ నష్టం అయితే అసలు ఏం జరగలేదు. అందరూ సేఫ్ గా బయటికి రావడం జరిగింది. సో వెంటనే స్పందించడం వల్ల లోపల ఉన్న సిబ్బందిని కూడా వెంటనే బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే అందరూ బయటకు వచ్చేసారు. సో అక్కడ పక్కనే ఉన్న పోలీసులు అయితే దాదాపు ఒక 10 మంది వరకు వచ్చి కష్టపడి ఆ మంటల్ని ఆర్పడం అయితే జరిగింది. ఫైర్ స్టేషన్ కూడా పక్కనే ఉండడంతో వెంటనే 2 ఫైర్ ఇంజన్లు అయితే పంపించడం జరిగింది, 2 ఫైర్ వ్యాన్లు అయితే పంపించడం జరిగింది. సో వెంటనే ఆ పోలీస్ వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించి మొత్తం మంటలను అయితే ఆర్పేయడం జరిగింది. సో అక్కడ ఉన్న సిబ్బంది కూడా బయటకు వచ్చి, మీరు విజువల్స్ లో చూస్తున్నారు కదా క్లియర్ గా, అందులో ఉన్న వాళ్ళందరూ మీరు క్లియర్ గా చూసినట్టే అక్కడికే వచ్చేసినారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ సేఫ్ గానే ఉన్నారు, ఏ ప్రాబ్లం లేదు. సో పోలీస్ వాళ్ళందరూ వచ్చి, ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడము, అక్కడ ఉన్న ఫైర్ స్టేషన్లు మొత్తాన్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ముఖ్యంగా పెద్ద పెద్ద ఆఫీసులలో షార్ట్ సర్క్యూట్స్ కారణం అని తెలుస్తుంది. మొన్న కూడా జీడిమెట్లలోని పేపర్ ప్లేట్స్ పేలడంతో మొత్తం ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో ఇదే విధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. మరి దేని వల్ల అవుతుందో అర్థం కావట్లేదు, కానీ కొన్ని బిల్డింగ్స్ లో అయితే షార్ట్ సర్క్యూట్ ఎక్కువగా జరుగుతుంది, ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో అందరూ సేఫ్ గానే ఉన్నారు. సో మీరు చూస్తున్నారు విజువల్స్ లో చూస్తున్నట్టు, ముఖ్యంగా విజువల్స్ ఫైర్ ఇంజిన్స్, మీరు అక్కడ ఎంప్లాయీస్ బయటికి రావడము, వెంటనే పక్కనున్న బ్యాంకు, అంటే అందులోనే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లోనే ఇంకో బ్యాంక్ ఉండడం జరిగింది, పక్కన బ్యాంకు వాళ్ళు కూడా బయటికి రావడము క్లియర్ గా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. సో ఎవరికి ఏ ప్రమాదం అయితే జరగలేదు, త్రుటిలో అయితే ప్రమాదం తప్పింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు